హలో అందరికీ. రీసెంట్‌గా మేమైతే ప్రేమ్ మందిర్‌కి వెళ్ళామండి. ఇదొచ్చేసి మథుర యూపీలో ఉంటుందనమాట. ప్రేమ్ మందిర్ అంటే అందరికీ తెలిసేది జై శ్రీకృష్ణ, రాధాకృష్ణుల ప్రేమ గుర్తుగా వాళ్ళు ప్రేమ్ మందిర్‌నైతే నిర్మించారనమాట మథురాలో. చూడండి ఎంత బావుందో. స్టార్టింగ్‌లో అయితే ఇలా ఉందండి. కృష్ణుడు, రాధ, గోపికలు ఏమైతే చేశారో ప్రతి ఒక్కటి శిల్పాల రూపంగా ఎంత చక్కగా నిర్మించారంటే అస్సలు చెప్పడానికి మాటలు కూడా సరిపోవండి. అంత బాగా అయితే నిర్మించారనమాట. నిజంగా చాలా బాగుంది. ఇది ప్రేమ్ మందిర్ అనమాట. చూడండి అసలు కృష్ణుడు ఎన్ని అవతారాలు ఎత్తాడు, రాధ కోసం ఏమేం చేశారు, అండ్ పుట్టినప్పటి నుంచి కృష్ణుడు ఏమైతే చేశాడో, ఎంత అల్లరి చేశాడో ప్రతి ఒక్కటి అయితే ఈ ప్రేమ్ మందిర్లో ఉందండి. ఎవరైనా విజిట్ చేయకుండా ఉన్న వాళ్ళైతే కృష్ణుడిని ఇప్పుడు చాలామంది వచ్చేసి కృష్ణుని ఎంతో ఆరాధిస్తుంటారు కదా. వాళ్ళందరికీ వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా కృష్ణ మందిర్ని విజిట్ చేయాలి అని అయితే ఉంటుంది కదండి. వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తాను, నిజంగా చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే. మీకు వీలైతే వచ్చి విజిట్ చేయండి. చూడండి ఇక్కడ గోవులు, గోపికలు, రాధాకృష్ణ ఎంత బాగుందో. ఎక్కడెక్కడి నుంచినో వచ్చారండి విజిట్ చేసుకోవడానికి. మేము ఇక్కడే ఉన్నాం కదా ఆర్మీ క్వార్టర్స్లో, అందుకే మాకు టైం ఉన్నప్పుడంతా వచ్చి ఇట్లా కృష్ణుడికి సంబంధించిన ఒక్కొక్క టెంపుల్ అయితే విజిట్ చేస్తామండి. అస్సలు ఏమో తెలియని ఒక మధుర అనుభూతి. నిజంగా అండి ఎంత బాగుందంటే అస్సలు నేను నమ్మలేకపోయానమాట. కృష్ణుడు ఏమేం చేశాడు అనేసి చూడండి. ఎలుగుబంటులు, తర్వాత ఏనుగు, నెమళ్ళు, కృష్ణుడు చూడండి ఎలా ఎంత ముద్దు ముద్దుగా చిన్నప్పుడు ఉన్నాడో కదా. అండ్ ఇది చూడండి వెనకాల నుంచి ముందరకు చాలా పెద్దగా ఉందండి టెంపుల్ అయితే. అండ్ నేనైతే ఫస్ట్ టైం కృష్ణుడు ఎన్నో అవతారాలు ఎత్తాడని నేను చూశాను, విన్నానే కానీ ఏ రోజు అయితే నేను చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను అనమాట. మీరు కూడా చూడండి నా వీడియోస్ ద్వారా. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా. నిజంగా గార్డెన్ ఇక్కడ ఎంత ఎండ ఎక్కువ ఉన్నా గార్డెనింగ్ అంటూ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇది ఫ్రంట్ సైడ్ అండి. చూడండి ఇక్కడ గోవర్ధనగిరి కూడా ఉందన్నమాట. మీకు నెక్స్ట్ వీడియోలో గోవర్ధనగిరి కృష్ణుడు ఎలా ఎత్తాడో చూపిస్తానమాట. డోంట్ మిస్ ఎండ్. అండ్ ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేసి వెళ్ళండి ప్లీజ్. అంతే.